రిలీజ్ అయిన 4వ రోజో 3వ రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ డ్రెస్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటున్నాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటని న్యూస్ వస్తుంది, ఆనందమే. చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి, డాడీ ఇది వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే, ఏసమ్మా ఏం డల్గా ఉన్నావేంటి, నీకు అఫ్కోర్స్ నీకు సక్సెస్ మామూలే కదా, 47 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త ఏం కాదు, కానీ మాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందంటే, మరమ్మ కూర్చో, నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టుతుంది, నేను తినంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా, ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు చూస్తుంటాం, ఆకలి అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు. కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిదే నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేకపోతే సీజన్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప, దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో, ఎంత బయటికి అందరూ చెప్పుకుంటున్నారో, అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారో, అంతకంతా నేను మనసులో ఆస్వాదిస్తుంటాను. మా ఒక్కొక్కసారి అనిపిస్తుంటే అంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా అందిపుచ్చుకొని ఇదిగా ఆస్వాదిస్తున్నారు. ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటే, అది ఆ బాధ మౌనం కనిపించిందో కానీ ఇంకోటి కాదు. నేను వీళ్ళు మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇచ్చే కిక్ అది వేరే అంతా ఇంత కాదు, అది మరింత ఉత్సాహం మరింత ఊతగా ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమాలకి అది ఫ్యూయల్లాగా పనిచేస్తుంది. మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి, మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందులో వెళ్ళే ముందు నాకు చెప్పాడు వెళ్తున్నానని, గో హెడ్ అన్న. వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత, అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందంగా ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికిసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, అది చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం, అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో 2-3 దశాబ్దాలకు ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక, వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అది నాస్టాలజీ. అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటం, ఆ షీల్డ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా ఎన్నో స్మృతులు గుర్తుకొస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలాగ రావటం, ఆ ఆనందాన్ని అందివ్వటం చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక రాఘవేంద్ర వెళ్ళిపోయారు, ఆయన ఉండగా మాట్లాడాల్సింది. అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు 100% రాఘవేంద్రరావు గారే గుర్తుకొచ్చేవాళ్ళ. అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు. బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు, నువ్వంటే చాలా ఇష్టం, నీ ఇలాగ దించేస్తాడని చెప్తుంటే కనుక అవునంటే అక్కడే ఉత్సాహంగా 2-3 స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో. ఎప్పటికీ నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబాయ్, నీ కామెడీ టచ్కి, ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది, ఆ రిజల్టే వేరు అన్నారు. మహానుభావుడు ఆ మాట అన్నారు. అప్పుడు ఇందాక అన్నారు కదా, విత్తనం నాటిన అది మా వటవృక్షం అయ్యేంత సక్సెస్ వస్తుందని ఊహించదు అన్నారు. ఆయన మంచి మనసుతోటి, పాజిటివ్ దీంతో, నోట్తోటి ఆ మాట ఆయన అన్నారు. అది ఈ రోజు మేము అందరం చవి చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి, సక్సెస్ కోరుకునే మనిషి. అలాగే నేనంటే ఒక అన్నయ్యలా ప్రేమ చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు. అతను కూడా నాతో 2 సినిమాలు చేశాడు. చేసినప్పుడల్లా అతను మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత ఉత్సాహం మమ్మల్ని పరుస్తుంటాడో, అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్ సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం సరదాగా ఉండటం కానీ, అండ్ అరమరికి లేక ఉండటం కానీ, షూటింగ్ గ్యాప్లో తన జోకులతోటి వాళ్ళు నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది, వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత
ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి, మనశంకర వరప్రసాద్కి. ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం, అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అన్ని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది. అదే చెప్పాను లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే ఒక స్కూల్ విడిచేసి వేరే చోటకి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతాప్పుడు ఇదో తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందులో లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా, మా సుష్మితో పాటు అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ రాఘవేంద్ర గారు కానీ, నాకు కానీ కేఎస్ రామారావు కానీ, ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తూ నా స్వయం అనుభూతో ఉన్నాను. అలాగే ఇందాక నేను చెప్పినవి కూడాను అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు నా మీదే వేసుకుంటాను కానీ ఒకళ్ళ మీద నెట్టను నేను, అది కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకని ఏ సినిమా అయినా సరే కష్టపడే పని చేస్తాం, ఏ సినిమా అయినా సరే ఇష్టంతోనే పనిచేస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి, కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్, ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు, మాకు ఇచ్చినందుకు, దాంట్లో మధ్యలో ఒక వారధల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఇంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కారణం ఈ సినిమా. అందుకని ఈ సినిమాకు సంబంధించిన సంబంధం ఉన్న 50 మంది బయ్యర్లకి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను అన్ని సినిమాలు బాగా ఆడాలి, అన్ని సినిమాలు కళకళలాడుతుండాలి, థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటి సినిమా, అర సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు, వాళ్ళన్నిటికీ సక్సెస్ కలగజేశారు. అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో వాళ్ళకి, ఆ హీరోలకి, ఆ నిర్మాతలకి, ఆ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి, జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము, అదే అదిరిపోయింది సంక్రాంతి. థ్యాంక్ యూ. అండ్ ఇక ఈ సినిమాకు సంబంధించిన నా మిత్రుడు, నా సోదర సమానుడు, నా ఫ్యామిలీ ఫ్రెండ్, అన్ని రకాలుగా నా మంచి కోరుకునేవాడు, అతని శ్రేయోభిలాషిగా నేను. అలాంటి వెంకీ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను, అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్కి, ఆ తర్వాత 4-5 రోజులు 7-8 రోజులు ఎన్ని రోజులు కానీ ప్రతిరోజు నవ్వులు సెట్లో తమాషాలు అసలు ఎంత అంటే అంత కాదు. అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు, టీనేజ్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఇద్దరం. ఆహా ఓ యా ఇదే అల్లరి ఇదే రకంగా ఉంటుండేది. అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏముండదండి, చిరాగా ఉంటాడు. టేక్ అనగానే ఆ హుషారు ఎక్కడి నుంచి వస్తావు అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు. అండ్ నా సాంగ్స్కి అతను డ్యాన్స్ చేయటం, అతని సాంగ్ నేను రిపీట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికి ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ 2 సూపర్ స్టార్స్, 2 బిగ్ స్టార్స్ అన్న కలిసి తన తెలివితేటల్ని ప్రదర్శించుకున్నాడు అనిల్. రియల్గానే ఇతని డైరెక్షను, ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్, ఆ సీన్స్, ఇవన్నీ కూడాను, అది వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు. అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతోనే సరే, ఎంత పెద్ద సినిమా సరే హ్యాండిల్ చేసేంత క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావుపూడి. అండ్ అనిల్ రావుపూడి
నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం అది, ఎందుకంటే కారు వచ్చేసింది ఇంకెందుకులే అనుకోవచ్చు నువ్వు, పని అయిపోయిందని. లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తావు చెప్పు మళ్ళీ చేస్తానంటావు. కాబట్టి అది కాదు కానీ నిజంగానే నాకైతే ఇమ్మీడియట్గా మరొక సక్సెస్ ఇంకో షూటింగ్ కావాలి, మరొక సినిమా కావాలి కాదు కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, వెంకీ లాంటి మనిషి కోరుకుంటున్నాడు. బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్, ఎలా వస్తుందో తెలియదు. ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా, నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి మాకు అందరికి ఇచ్చేసాడు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ హీ ఓన్లీ నోస్, నోబడీ నోస్. అండ్ ఇక సుష్మిత, ముందు సాహు గురించి చెప్పాలి. వెరీ కంపోజ్డ్ పర్సన్, నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వటం కూడా ఉండదు. ఏ మనిషి సీరియస్ మనిషి ఏమో అనుకుంటాను. హాయ్ గుడ్ మార్నింగ్ సాహు అంటే సార్ అంతే, హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉండదు, మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు, తెగ మాట్లాడి కొట్టేస్తామండి ఇంకా అసలు సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, థియేటర్లో చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం అండి. అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా హింట్ ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి. అండ్ తన కంపోజ్డ్ నేచర్ కానివ్వండి, తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటిని తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి, అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి, అది చాలా చాలా బాగుంది. అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద ఇస్తారు అనుకుంటున్నాను మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.